హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. చివరి వరకు చూడండి ప్రతి ఒక్కరు. అండ్ కంటెంట్ నచ్చిన వాళ్ళు మాత్రం లైక్ చేయండి, నచ్చకపోయినా లైక్ చేయండి, ఇది నా రిక్వెస్ట్. దాదాపుగా ఒక 13-14 వేలు లైక్స్ వచ్చేలా చూడండి. ఫస్ట్ 5,000 మంది లైక్స్ చేసేస్తున్నారండి. చూసిన వాళ్ళలో ఒక అరగంటలో 5,000 మంది చూస్తారు. 5,000 మందిలో ఒక 3,500 నుంచి 4,000 మంది లైక్స్ చేసేస్తున్నారు. ఆ తర్వాత చూసేవాళ్ళు 9 గంటలు, 10 గంటలు లేదా సాయంత్రం చూసేవాళ్ళు లైక్స్ చేయట్లా. ఇంకా వచ్చేలా ఇప్పుడు వచ్చేలా సరిపోతాయి అనుకుంటున్నారు. అంటే జస్ట్ పర్వాలేదు అనుకుంటున్నారు అంతే. సరే, తర్వాత ఇక అనూహ్యమైన నిర్ణయం ఏంటంటే అమెరికా నుంచి వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ విధించిన ఈ దిగుమతి సుంకాలు అన్ని దేశాల మీద తగ్గించాడు. ఆయన ఒక 90 రోజుల పాటు ఊరటిచ్చాడు. తాత్కాలికంగా ఒక 90 రోజుల పాటు ఏ దేశం మీద సుంకం వేయట్లా, ఎక్సెప్ట్ ఒక్క చైనా తప్ప. చైనా మీద మాత్రం 125% పెంచాడంట. అటువైపు చైనా కూడా 84%. ఇదేదో ఎలా ఉందంటే వీళ్ళకి బొమ్మలాట్లాగా ఉంది దిగుమతి సుంకాలు అనేవి. వీడు ఒక రేటు పెంచుతాడు, అవతల వాడు ఒకటి పెంచుతాడు, యువతలు వీడు మళ్ళీ పెంచుతాడు, వీడు పెంచాడని, వీడు మళ్ళీ పెంచాడని వాడు పెంచుతున్నాడు. అలా ఇద్దరు కూడా 125% ఏమో అమెరికా అంట, చైనా వాళ్ళు 84% అంట. నేను అనుకోవడం చివరికి వీళ్ళిద్దరూ ఒకటైపోతారు, చైనా అమెరికా ఒకటైపోతారు. అరే బాబు, నీ దగ్గర ఎక్కువ ఉత్పత్తి అవుతాయి, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర ఎక్కువ ఉత్పత్తి అవుద్ది, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మనం ఎందుకు కొట్టుకోవడం? సో మన ఇద్దరం ఒకటయ్యి మనకు పోటీగా ఉన్న ఇండియా లాంటి దేశాలను అడ్డుకుందాం, వాళ్ళ మీద ఎక్కువ దిగుమతి సుంకాలు వేద్దాం, లేదా మనకు పోటీగా ఉన్న బ్రిటన్ లాంటి దేశాలను అడ్డుకుందాం, వాళ్ళకి సుంకం ఎక్కువ వేద్దాం, మనకు పోటీగా ఉన్న రష్యా లాంటి దేశాలను అడ్డుకుందాం అని వీళ్ళు కాంప్రమైజ్ అయిపోతారు. వీళ్ళు ఈ చైనా అమెరికా ఇద్దరు మనస్తత్వాలను మనం నమ్మడానికి లేదు. సో ఎప్పుడు ఎలా ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటారో తెలియదు. సో తాత్కాలికంగా అయితే 90 రోజుల పాటు ఊరటిచ్చారు. సుంకాలపై ట్రంప్ అనూహ్య నిర్ణయం. అప్పటిదాకా అన్ని దేశాలపైన 10% మాత్రమే. చైనాతో మాత్రం ఢీ అంటే ఢీ, 125% పెంపు, 84%తో డ్రాగన్ ప్రతీకారం. ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అనేక దేశాలపై తమకు కావాల్సిన సుంకాలను 90 రోజుల పాటు నిలిపేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. గతంలో ఉన్న 10% అప్పటిదాకా అమలు చేయాలని నిర్ణయించారు. అయితే చైనాతో మాత్రం మరింత కయ్యానికి కాలుదువారు. ఆ దేశంపై ఏకంగా 125% సుంకాలతో విరుచుకుపడ్డారు. ప్రతీకారంగా చైనా కూడా అంతే ధీటుగా స్పందించింది. అమెరికా నుంచి వచ్చే ఉత్పత్తులపై 84% సుంకాలను విధించింది. ఇటు కెనడా, ఐరోపా దేశాలు తగ్గేదే లేదంటూ ప్రతీకార సుంకాలతో విరుచుకుపడ్డాయి. పలు దేశాలు తమను సంప్రదించడంతో 90 రోజుల పాటు నిలిపివేత నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ ప్రకటించారు. అయితే ప్రపంచ మార్కెట్లు కుప్పకూలుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆ నిర్ణయం వెలువెంటిన వెంటనే అమెరికా మార్కెట్లు లాభాల్లోకి వెళ్ళిపోయాయి. అక్కడ ప్రపంచ దేశాల కంటే మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. అమెరికాలో ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉంది. అమెరికాలో కూడా బిలియనియర్ల సంపద తగ్గిపోతుంది. కాబట్టి వాళ్ళందరూ ఒత్తిడితోనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నాడు అనేది ఇంటర్నేషనల్ మీడియా విశ్లేషిస్తోంది. సో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనకంట ప్రపంచ దేశాల మీద ప్రేమ కంటే తమ దేశంలో వ్యతిరేకత వస్తోంది, తమ దేశంలో బిలియనియర్ల సంపద కరిగిపోతుంది, కాబట్టి వాళ్ళ ఒత్తిడి ప్లస్ ప్రజల నుంచి వచ్చిన తిరుగుబాటు నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు అన్నమాట. ఇక అమెరికా సుంకాల పోటుతో భారత్కు చైనా స్నేహహస్తం. అమెరికా ప్రతీకార సుంకాలతో చైనా ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేపథ్యంలో భారత్ సహా పొరుగు దేశాలతో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకుంటామని అధ్యక్షుడు షీ జిన్పింగ్ బుధవారం వ్యాఖ్యానించారు. తమ మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు తగ్గించుకొని సరఫరా వ్యవస్థను మరింతగా పెంచుకుంటామన్నారు. అది సో ఇది దీనికి సంబంధించి. సో ఇది అన్ని పత్రికల్లో వేశారండి. ఇదిగోండి, ప్రతీకార సుంకాల అమలు 90 రోజుల పాటు నిలుపుదల, చైనా మినహా 75కు పైగా దేశాలకు ఊరటనిస్తూ ట్రంప్ ప్రకటన, అప్పటి వరకు 10% అమలు అని చెప్పి వేశారు. సుంకాలపై తమతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు పలు దేశాల నేతలు తహతలాడుతున్నారని వ్యాఖ్య. ప్లీజ్ సార్ ప్లీజ్ అంటూ ప్రాధాయపడుతున్నారని వెల్లడి. ఆ నేతలపై అసభ్యమైన భాషలో నీచమైన వ్యాఖ్య. మా కార్ల దిగుమతి సుంకాన్ని 0కు తగ్గించండి, భారతదేశానికి యూరోపియన్ యూనియన్ విజ్ఞప్తి, కనీసం 30% ఉంచాలంటున్న పారిశ్రామిక వర్గాలు. సో ఇట్లా అంటే ఇతర దేశాల మీద జాలితో, కరుణతో, దయతో తగ్గించినట్టు ఆయన మీడియా ముందు బిల్డప్ కొట్టాడంట. కానీ వాస్తవం ఏంటంటే తన మీద వస్తున్న వ్యతిరేకత, తన మీద వస్తున్న తిరుగుబాటు, తన మీద వస్తున్న ఒత్తిడి, పారిశ్రామిక వర్గాల నుంచి, బిలియనీర్ నుంచి ఒత్తిడి, ప్రజల నుంచి తిరుగుబాటు, అందుకని ఆయన సుంకాలు తగ్గించాడు. అంతే తప్ప ఇతర దేశాల మీద ప్రేమతో కాదు, ఇతర దేశాలు సంప్రదిస్తున్నాయని కాదు. అలాగే మన మాయాబజార్ పత్రికలో కూడా టారిఫ్లకు బ్రేక్, చైనా మినహా అన్ని దేశాలకు 90 రోజులు విరామం ఇచ్చారు.
అలాగే ఆంధ్రప్రభలో కూడా టారిఫ్ వార్కు బ్రేకు 90 రోజుల విరామని అన్ని పత్రికల్లో కూడా ఇచ్చారనమాట. సో తర్వాత అంశం చూసుకుంటే ఇంపార్టెంట్ అంశం నౌకాదళానికి రఫేల్ కళ 64,000 కోట్లతో 26 యుద్ధ విమానాల కొనుగోలుకు కేబినెట్ సమ్మతి. ఫ్రాన్స్తో కుదరనున్న ఒప్పందం. భారత నౌకాదళం త్వరలో మరింత శత్రుభీకరంగా మారనుంది. నేవీలో వినియోగానికి 26 ప్రత్యేక రఫేల్ యుద్ధ విమానాలను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఇందుకోసం ఫ్రాన్స్తో 64,000 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకోనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు కీలక ప్రతిపాదనను బుధవారం ఆమోదించింది. ఒప్పందంపై సంతకాలు జరిగిన 5 ఏళ్ల తర్వాత నుంచి యుద్ధ విమానాల అప్పగింత ప్రక్రియను ఫ్రాన్స్ ప్రారంభిస్తోంది. సో గతంలో కూడా కొన్నారు కదా, గతంలో కూడా ఇప్పటికే 36 అత్యాధునిక యుద్ధ విమానాలు కొనుగోలు చేసింది. ఇప్పుడు మళ్ళీ 26 యుద్ధ విమానాలు కొంటున్నారంట. తర్వాత ఇల్లు కొనేవారికి ఊరట. ఈ ఏడాదిలో తగ్గిన 0.5% వడ్డీ. రెపో రేటు తగ్గిందంటండి. ఇల్లు వాహనం కొనుగోలుకు రుణం తీసుకుంటున్న వాళ్ళు అలాగే ఇప్పటికే తీసుకున్న వారికి ఊరట కలిగించే నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం తీసుకుంది. రెపో రేటును 25 బేసిక్ పాయింట్లు తగ్గించి 6.25% నుంచి 6% పరిమితం చేసింది. ఫిబ్రవరిలో రెపో రేటును 0.25% తగ్గించినందుక 2025లోనే ఇది రెండో తగ్గింపు. వ్యక్తిగత రుణాలపైన నెలవారీ ఈఎంఐ భారం తగ్గుతుందన్నమాట. సో ఈఎంఐ ఎంత తగ్గుతుందో చూడాలి. ప్రపంచ దేశాలు కాళ్ళ బేరానికి వస్తున్నాయి. సుంకాలపై ట్రంప్ వ్యాఖ్య ఇందాక చెప్పుకున్నాంలే. కుటిల కుట్రదారు జగన్, ఇదో కీలకమైన అంశం అండి. కుటిల కుట్రదారు జగన్ విద్వేషాలు సృష్టించడం ఆయన నైజం. 11 సిబిఐ 9 ఈడీ కేసుల్లో బెయిల్పై ఉన్న నిందితుడు. వివేక హత్య కేసు నుంచి కోడికత్తి వరకు అన్ని డ్రామాలే. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెదేపా లోక్సభ పక్ష నేత శ్రీకృష్ణదేవరాయలు లేఖ. సమగ్ర విచారణ జరిపించాలని విజ్ఞప్తి. తీవ్రమైన నేర చరిత్ర కలిగిన వైకాపా అధ్యక్షుడు జగన్ తన కుటిల రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించి వివిధ వర్గాల మధ్య అశాంతిని రేకెత్తించేందుకు కుట్రలు పన్నుతున్నారని, బాధ్యతారాహిత్యమైన నిరాధార ప్రకటనలు చేస్తూ ప్రజల్లో విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారని నరసరావుపేట ఎంపీ లోక్సభలో తెదేపా పక్షనేత లావు శ్రీకృష్ణదేవరాయలు ధ్వజమెత్తారు. జగన్ను ఒక ప్రొఫెషనల్ పొలిటికల్ క్రిమినల్గా అభివర్ణించారు. సో సత్యసాయి జిల్లా రాప్తాడ్ నియోజకవర్గం పాపిరెడ్డిపల్లిలో జరిగిన ఘటనను ఉదహరిస్తూ దాన్ని ప్రస్తావిస్తూ గతంలో జరిగిన అనేక సంఘటనలను కూడా మరోసారి గుర్తు చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి అసలు మీరు పూర్తి స్థాయిలో విచారణ చేయండి, అతని పొలిటికల్ హిస్టరీ ఎటువంటిది అనేది మీరే గుర్తించండి, సో దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి శ్రీకృష్ణదేవరాయలు ఆయనకు లేఖ రాశారనమాట హోంమంత్రి గారికి. నిన్న హోంమంత్రి అనిత గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని తిప్పికొట్టారు. జగన్ సిగ్గుపడాలి, పోలీసులను బట్టలోడదీసి నిలబెడతానడం మాజీ సీఎం అనాల్సిన మాటేనా, అక్కడ మహిళా పోలీసులు ఉన్నారన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా, హోంమంత్రి అనిత మండిపాటు. అలాగే ఆ ఘటన మీద పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం విచారిస్తోంది. అసలు ఏం జరిగింది, అక్కడ పోలీసు బందోబస్తు ఎంత ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా బల ప్రదర్శన చేశారా, వైసీపీ వాళ్ళు ఎందుకు అంతమంది వచ్చారు, హెలికాప్టర్ ఎందుకు వెళ్ళిపోయింది, వీటన్నింటి మీద ప్రభుత్వం విచారిస్తోంది. ఇది కొంచెం సీరియస్ ఇష్యూగానే ప్రభుత్వం తీసుకుంది. ఇక పోలీసుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా జగన్ వ్యాఖ్యలు. వెనక్కి తీసుకోకపోతే న్యాయ పోరాటం చేస్తాం, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం. జగన్మోహన్ రెడ్డి గారు ఏముంది, పాపిరెడ్డిపల్లి వచ్చారు, ప్రెస్ మీట్ పెట్టారు, మాట్లాడారు, మళ్ళీ వెళ్ళిపోయారు. బెంగళూరు వెళ్ళారో లేదంటే తాడేపల్లి వచ్చారో తెలియదు. కానీ ఆయన పెట్టిన మంట, ఆయన చేసిన వ్యాఖ్యల మంట రగులుతూనే ఉంది రాష్ట్రంలో. ఇటువైపు పోలీసు అధికారులు, మరోవైపు ప్రభుత్వం, వీళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యారు. సెంట్రల్ గవర్నమెంట్ను కూడా ఇన్వాల్వ్ చేసే పనిలో ఉన్నారన్నమాట. అది దానికి సంబంధించి మేబీ ఆంధ్రజ్యోతిలో కూడా అది రాసి ఉంటారు. ఆంధ్రజ్యోతిలో కూడా ఇదిగోండి, ఆంధ్రజ్యోతిలో ఈ రాజకీయ వ్యూహంకి సంబంధించి ఒకటి రాశారులే, నేను మళ్ళీ చెప్తా. సో రాజ్ కసిరెడ్డి పరారయ్యాడంటండి. మద్యం కేసులో మూడోసారి విచారణకు గైర్హాజరు. తెర వెనుక నుంచి నడిపిస్తున్న ఓ ఐపీఎస్ అధికారి. వైకాపా హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో నాటి ప్రభుత్వ పెద్దల తరపున అన్నీ తానే వ్యవహరించారనే అభియోగాలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వరుసగా మూడోసారి సిట్ నోటీసులు బేఖాతరు చేశారు. బుధవారం విచారణకు రాకుండా పరారయ్యారు. మద్యం కేసులో విచారణకు హాజరు కావాలంటూ గత నెల 28, 29 తేదీల్లో వరుసగా 2 సార్లు సిట్ నోటీసులు ఇచ్చినా ఆయన ఖాతరు చేయలేదు. సో మొత్తానికి ఆయన విచారణకు రావట్ల. మద్యం కుంభకోణంలో కర్త కర్మ క్రియ మొత్తం ఆయనే దగ్గరుండి నడిపించారనేది ఆరోపణలు ఉన్నాయి. విజయసాయిరెడ్డి గారు అదే చెప్పారు, సిట్ కూడా అదే అనుమానిస్తోంది. ప్రాథమికంగా ఆధారాలు కూడా దొరికాయి, కొంతమంది వాంగ్మూలాలు కూడా ఇచ్చారు. ఆయన మాత్రం పరారవుతున్నాడు. కోర్టులు ఆయనకు ఉపశమనం ఇవ్వలేదు, అయినా ఆయన తప్పించుకుంటున్నాడు. ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి ఇద్దరు కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నారు. జగన్ హయాంలో కీలక స్థానంలో ఉన్న అధికారి స్కెచ్.
సో రాజకేశ్ రెడ్డిని తెర వెనుక నుంచి ఓ ఐపీఎస్ అధికారిని నడిపిస్తున్నారంట అతనికి రాకుండా. మేబీ రఘురామరెడ్డి గారు అయి ఉంటారు, కొల్లి రఘురామరెడ్డి గారిని ఉద్దేశించి రాసినట్టున్నారు ఈ వ్యవహారం మొత్తం. సరే చూద్దాం, అది ప్రభుత్వ చేతగానితనమేగా. ఒక ఐపీఎస్ అధికారిని నడిపిస్తున్నాడంటే తెలుగు రాదా, అది మనకు మర్యాద. మాతృభాష గురించి అవగాహన పెంచుతున్న వైద్యుడు, ఆయన వయసు 72 ఏళ్ళు, రోజు ఉదయం విశాఖ బీచ్ రోడ్లో వ్యాయామం చేస్తూ తెలుగు రాదా అంటూ ఎదుటివారిని ప్రశ్నిస్తూ ముందుకు సాగుతుంటారు. తెలుగు మాధుర్యాన్ని అందరికీ విడమర్చి చెబుతుంటారు. కవితలు పద్యాలు వల్లివేస్తుంటారు. ఆయనే విశాఖకు చెందిన ప్రముఖ ఉదరకోశ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఈదర పెదవేర్రాజు. ప్రస్తుత సమాజంలోని వైరుధ్యాలను విభేదాలను కవితాత్మకంగా వర్ణిస్తూ అనర్గళంగా తెలుగులో ఆయన మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. నిత్యం తీరిక లేకున్నా తెలుగు భాష ఏమైపోతోందనే ఆందోళనతో భాష గొప్పతనంపై అందరినీ అప్రమత్తం చేస్తున్నానని పెదవేర్రాజు చెబుతున్నారు. ఆయన బీచ్ రోడ్లో తిరుగుతూ తనకు ఎదురయ్యే ప్రతి ఒక్కరికి కూడా తెలుగులో స్పష్టంగా అచ్చమైన తెలుగులో అనర్గళంగా మాట్లాడుతూ పలకరిస్తూ మీకు తెలుగు వచ్చా, తెలుగు రాదా, ఇలా మాట్లాడండి అని చెప్పి సూచిస్తూ తెలుగుని బతికించే ప్రయత్నం చేస్తున్నాడంట ఆ పెద్ద ఆయన. అలాగే పుస్తకాలు రచిస్తున్నారు, కవితా స్రవంతి పద్యాలు అన్నీ రచిస్తున్నారంట. అది మంచి విషయం కదా, ఇటువంటి వాళ్ళు ఉండాలి, చల్లగా ఉండాలి ఇటువంటి వాళ్ళు. తర్వాత 1332 కోట్లతో తిరుపతి పాకాల కాట్పాడి రైల్వే లైన్ డబ్లింగ్ పనులు అంటండి కేంద్ర కేబినెట్ ఆమోదం వేసింది. తిరుపతి పాకాల కాట్పాడిల మధ్య 104 కిలోమీటర్ల రైలు మార్గంలో 1332 కోట్లతో డబ్లింగ్ పనులు చేపట్టాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఓకే, ఎమ్మెల్యేగా ఉండి చట్ట వ్యతిరేకంగా వ్యవహరించారు. అలా ఎంతోమంది ఉన్నారు వైసీపీ ఉన్నప్పుడు. ఈవెన్ ఇప్పుడు కూడా టీడీపీలో కూడా కొంతమంది ఉన్నారు. ప్రజల ఆస్తులను రక్షించాల్సింది పోయి లాక్కోవడం తీవ్ర నేరం. ఇటువంటి కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వలేము. ఉత్తర్వుల్లో న్యాయాధికారి ఘాటు వ్యాఖ్యలు. స్థలాన్ని అక్రమంగా రాయించుకున్న కేసులో వంశీకి ముందస్తు బెయిల్ తిరస్కరణ. ఇలా స్థలాలను అక్రమంగా రాయించుకోవడం, కొంతమంది ఆల్రెడీ రియల్ ఎస్టేట్ వేసిన వాళ్ళని, వాళ్ళ దగ్గర స్థలం కొనుక్కున్న వాళ్ళని బెదిరించి కమిషన్లు అడగడం ఎమ్మెల్యేలకు కొంతమందికి అలవాటు అయిపోతుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి వాళ్ళు ఉన్నారు. ఈవెన్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక ఆయన ఉన్నాడులే బార్డర్లో. సో ఆయన ఆల్రెడీ రియల్ ఎస్టేట్ వెంచర్లు 2020-21లో వెంచర్లు వేసి అప్పుడు కొనుగోలు చేసిన వాళ్ళని కూడా బెదిరించి కమిషన్లు అడుగుతున్నాడు. అప్పుడు వెంచర్లు వేసి అప్పుడు అప్రూవల్స్ వచ్చిన వాళ్ళని కూడా ఇదిగో ఎకరానికి 10 లక్షలు ఇస్తేనే నీకు వెంచర్ ఉంటుంది, లేకపోతే వెంచర్ తీయిచ్చేస్తా అని చెప్పి బెదిరిస్తున్నాడంట. ఇలా ఎక్కువైపోయింది అనమాట భూ కబ్జాలు అవి ఇవి. ఎమ్మెల్యే పదవి అంటే భూ కబ్జా చేయాలి, డబ్బులు దండుకోవాలనేటట్టు వ్యవహరిస్తున్నారు. సో ఎమ్మెల్యేగా ఉండి తన నియోజకవర్గ ప్రజల హక్కులను రక్షించాల్సిన పిటిషనర్ చట్ట వ్యతిరేకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. ప్రజలను బెదిరించి వారి ఆస్తులను లాక్కోవడం తీవ్రమైన అంశమే. ఇటువంటి కేసుల్లో ముందస్తు బెయిల్ ఇచ్చే విచక్షణాధికారాన్ని వినియోగించలేము అని వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ తీర్పు ఉత్తర్వుల్లో న్యాయాధికారి వ్యాఖ్యానించారు. భూ వివాదం కేసుల్లో వైకాపా నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను విజయవాడ 12వ అదనపు జిల్లా కోర్టు తిరస్కరిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసిందన్నమాట. పాపం అందమైన వంశీ గారికి బెయిల్ రావట్లేదు. ఆయన గతంలో వరకు ఆయన అరెస్ట్ అయ్యే వరకు వల్లభనేని వంశీనే. అరెస్ట్ అయ్యి అతన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత అందమైన వంశీ అయిపోయారు ఆయన. ఇది తెలుగుకు ఇచ్చిన గౌరవం. ప్రధాని మోదీకి ఎంపీ కలిసెట్టి ధన్యవాదాలు. ముద్రా రుణ పథకం ప్రవేశపెట్టిన 10 ఏళ్ల అయిన సందర్భంగా ప్రధానమంత్రి అధికార నివాసంలో నిర్వహించిన లబ్ధిదారుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్కి చెందిన ఓ మహిళను తెలుగులో మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినందుకు విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో 9,000కు పైగా ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు. ఓకే, నైరుతిలో వర్షపాతం సాధారణం, ఋతుపవనాలకు పరిస్థితులు అనుకూలం. ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా. దేశ వ్యవసాయానికి దిక్సూచి నైరుతి ఋతుపవనాలు. రాబోయే నైరుతి ఋతు సీజన్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ వెల్లడించింది. మంచిదే. ఆర్సెలర్ మిత్తల్ క్యాప్ 2 పోర్టు నిర్మాణానికి అనుమతి. వాటర్ ఫ్రంట్లో 2.9 కిలోమీటర్ల పొడవు ప్రాంతం కేటాయింపు. అనకాపల్లి జిల్లా డిఎల్పురం వద్ద వాటర్ పోర్టు నిర్మాణానికి సంబంధించి ఆర్సెలర్ మిత్తల్ నిప్పన్ స్టీల్ ఇండియా లిమిటెడ్కు కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసింది. మంచిదే. తర్వాత రేవు భారం తగ్గుతోంది. జగన్ జమానాలో 1365 కోట్లతో 5 చేపల రేవుల నిర్మాణం, వాటినే ఇప్పుడు 750 కోట్లకు తగ్గించారంట. దాదాపుగా 615 కోట్లు మిగిల్చిందనమాట కూటమి ప్రభుత్వం వచ్చాక. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 1365 కోట్లతో రాష్ట్రంలో 5 ఫిషింగ్ హార్బర్లు నిర్మించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక అంత ఖర్చు అవ్వదు, వాళ్ళు ఏదో కమిషన్లు తీసుకోవడానికి పెంచుకున్నారేమో,
750 కోట్లతోనే దాన్ని పూర్తి చేద్దాము అని చెప్పి డిపిఆర్లు సిద్ధం చేశారు. అదొకటి రాశారు. సో తర్వాత షెడ్యూల్ 9లోని సంస్థలన్నీ జనాభా ప్రాతిపదికనే పంచాలి. ఆంధ్రప్రదేశ్కు 14,000 కోట్లు రావాలి. విభజన సమస్యలపై సమావేశంలో సీఎస్ స్పష్టీకరణ. సంస్థలన్నింటినీ ఒకేసారి అప్పగించాలని సూచన. విభజన చట్టంలోని 9వ షెడ్యూల్లో పేర్కొన్న ఆస్తులన్నీ అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి నిధులతోనే సృష్టించినందున వాటిని జనాభా ప్రాతిపదికన పంపిణీ చేయాలని. అంటే మనకు 66%, వాళ్ళకి 34%. మనకి 62%, వాళ్ళకి 38%. అది నిర్ణయించారనమాట. తర్వాత సిద్ధమవుతోంది జనసేన కార్యాలయం. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో కోల్కతా చెన్నై జాతీయ రహదారి పక్కన జనసేన పార్టీ కార్యాలయం సిద్ధమవుతోందండి. ఇదిగోండి, ఆల్మోస్ట్ మీరు వెళ్ళినప్పుడు కనిపించే ఉంటుంది. జనసేన పార్టీ ఆఫీసు ఒక పెద్ద భారీ స్థాయిలో 6 అంతస్తుల్లో సిద్ధమవుతోందన్నమాట. తర్వాత ఐపీఎస్ అధికారి అయి ఉండి డబ్బుల కోసం ఒత్తిడి తెస్తారా? రాజకీయ నేతల చేతుల్లో కీలుబొమ్మగా ఎలా మారారు? జాషువాకు హైకోర్టు సూటి ప్రశ్నలు. సో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విడుదల రజనీ గారి తరపున కొంతమందిని బెదిరించి డబ్బులు వసూలు చేశారు కదా స్టోన్ క్రషర్ యజమానుల నుంచి. సో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ వేస్తే జాషువాను ఆయన క్వాష్ పిటిషన్ వేశారు. తన మీద పెట్టిన కేసు కొట్టేయాలని క్వాష్ పిటిషన్ వేస్తే హైకోర్టు అతన్ని మందలించింది. మీరు ఒక ఐపీఎస్ అధికారి అయ్యి ఉండి డబ్బులు ఎలా వసూలు చేస్తారు అని. సో ఆ కేసు కొంచెం కీలకమైంది. కాకాని గోవర్ధన్ రెడ్డికి హైకోర్టు షాక్. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరణ. అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి రాష్ట్ర జిల్లా స్థాయి కమిటీలు. ఓకే, ఈనాడు కాసేపు పక్కన పెడదాం, సాక్షికి వెళ్దాం. తర్వాత సాక్షిలో చూసుకుంటే ఇసుక తోడేళ్ళు ఉచిత ముసుగులో లూటీకి తెగబడుతున్న పచ్చముఠాలు రాష్ట్ర వ్యాప్తంగా రీచ్ల్లో పాగా ప్రైవేట్ సైన్యాలతో బెదిరించి వసూళ్లు. సామాన్యులకు అవస్థలు, కార్మికుల విలువల నిత్యం వందలాది టిప్పర్లు, వేలాది ట్రాక్టర్లతో అక్రమ వ్యాపారం. మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలోనే దందా. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుకు పెద్ద ఎత్తున అక్రమ రవాణా. జేసీబీలు, పొక్లైన్లతో అడ్డగోలుగా తవ్వడంతో నదులకు గర్భశోకం. స్థానిక నేతల నుంచి ఎమ్మెల్యేలకు, వారి నుంచి ముఖ్య నేతకు ముడుపులు. కళ్ళెదుటే కొల్లగొడుతున్న పోలీసు, రెవెన్యూ యంత్రాంగం ప్రేక్షక పాత్ర. స్థానిక నేతల నుంచి ఎమ్మెల్యేలకు ముడుపులు అన్నంత వరకు ఓకే, కానీ ఎమ్మెల్యేల నుంచి ముఖ్య నేతకు ముడుపులు అనేది మాత్రం అబద్ధం. ఇసుకలో ఎమ్మెల్యేలు చిలక్కొట్టుడు కొడుతున్నారు. ఎవరైతే స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళే సంపాదించుకుంటున్నారు తప్ప పైకి వెళ్ళట్లేదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇసుక నుంచి పైకి వాటాలు వెళ్ళేవి. గత ప్రభుత్వం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి జిల్లా నుంచి కూడా ఇసుక నుంచి నెలకి ఒక 20 కోట్ల రూపాయలు పైకి మామూలు కప్పం వెళ్ళేది. కానీ ఇప్పుడు సెంట్రలైజ్డ్ కరప్షన్ జరగట్లా. గతంలో ఇసుక మధ్యంలో సెంట్రలైజ్డ్ కరప్షన్ జరిగింది. అంటే అన్నీ కూడా పైకి లెక్కలు చెప్పి పైకి సూట్ కేసులు ఇస్తే ఆయన కమిషన్ ఇచ్చేవాడు. ఇదిగో నువ్వు నాకు 10 కోట్లు ఇచ్చావు, నువ్వు ₹1 తీసుకో అని ఇచ్చేవాడు అనమాట. కానీ ఇప్పుడు అలా కాదు. ఎవరికి వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో మేసేస్తున్నారు ఇసుక మద్యం విషయంలో. సో ఇసుకలో కూడా అవినీతి జరుగుతున్నమాట వాస్తవమే, అక్రమాలు జరుగుతున్నమాట వాస్తవమే. అది స్థానికంగా మాత్రమే పరిమితం అవుతుంది. ఎమ్మెల్యేలకు నెలకు ఒక 25 లక్షలు, 30 లక్షలు అలా రీచ్ని బట్టి మాట్లాడుకుంటున్నారు. జీవితాలే బెట్ మాఫియా క్రికెట్. దేశంలో బరితెగిస్తున్న క్రికెట్ బెట్టింగ్ మాఫియా. ఐపీఎల్ సీజన్లోనే 10,000 కోట్ల దందా. బెట్టింగ్లో 34 కోట్ల మందికి పైగా భారతీయులు. బ్యాంకు ఖాతాలు ఖాళీ, కరిగిపోతున్న ఆస్తులు. అప్పుల భారంతో ఏటా 500 మంది ఆత్మహత్య. ఏపీలోనూ నగరాల నుంచి పల్లెలకు పాకిన జాడ్యం. కూటమి నేతలే రింగ్ మాస్టర్లుగా బెట్టింగ్ దందా. అరే నాయన, బెట్టింగుల్లో అన్ని పార్టీలలో ఉన్నారు. బెట్టింగ్లో కూడా పార్టీలు చూస్తావేంట్రా నాయన, నీ రాతలు కోతలు. సరే, మంచి వార్త రాశాడులే, యూత్కి ఉపయోగపడదులే అనుకుంటే ఇక్కడ కూడా రాజకీయం తెచ్చాడు ఈ దరిద్రమైన వార్త. బెట్టింగ్లో అన్ని పార్టీలలో ఉన్నారు. బెట్టింగ్కి రాజకీయాలకు సంబంధం ఉండదు. అందరూ బెట్టింగ్లు వేస్తున్నారు. మొన్న పోలీస్ కానిస్టేబుల్ బెట్టింగ్ వేసాడు, కోట్లలో అప్పులు పాలయ్యాడు. విజయనగరం జిల్లా అంట ట్రైన్ కింద పడి. అలాగే నిన్నగాక మొన్న కందుకూరులో ఒక యువకుడు లాడ్జిలో రూమ్ తీసుకున్నాడు, అక్కడ ఫ్యాన్కి అతను ఒకడు. ఇలా చాలామంది బెట్టింగ్ల కారణంగా అప్పులు పాలైపోతున్నారు, ఆస్తులు కరిగించేసుకుంటున్నారు, అనూహ్యంగా తనువు చాలిస్తున్నారు. సో దీనిలో రాజకీయాలకు సంబంధం లేదు. రింగ్ మాస్టర్లు, బుకీలు వైసీపీ వాళ్ళు ఉంటారు, టీడీపీ వాళ్ళు ఉంటారు. ఇక ఆదాయ మార్గాలను వెతకండి. పన్నుల వసూళ్లు పెరిగేలా శాఖలన్నీ పనిచేయాలి. పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టండి. సొంత ఆదాయ వనరులు పెరిగితేనే అసలైన వృద్ధి.
ఆదాయార్జన శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు. సో ఆదాయ మార్గాలను వెతకండి, పన్నుల వసూళ్లు పెరిగేలా శాఖలన్నీ పనిచేయాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక రివ్యూ మీటింగ్ పెట్టారు, అదొకటి ఇచ్చారు. తర్వాత వెంటనే వెళ్ళిపోండి, లేదంటే రోజుకు 86,000 కట్టండి. దేశ బహిష్కరణ ఆదేశాలు అందుకున్న వ్యక్తులకు ట్రంప్ సర్కార్ అల్టిమేటం, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన హోంల్యాండ్ శాఖ. పాపం అమెరికాలో చదువుకుందామనో, అక్కడ ఉద్యోగం చేద్దామనో, పార్ట్ టైం చేద్దామనో, ఎలాగోలా అక్కడ సంపాదించుకొని వద్దామని వెళ్ళిన వాళ్ళకి అమెరికా చుక్కలు చూపిస్తుంది. రోజుకి 86,000 రూపాయలు కట్టాలంట, వెంటనే వెళ్ళిపోవాలంట. లేకపోతే మిత్తల్కు అండ, విశాఖ స్టీల్కు బోండా. ప్రైవేట్ కంపెనీ కోసం ప్రభుత్వ రాయబారం. విశాఖ స్టీల్కు సొంత గనుల గురించి కేంద్రాన్ని అడగని మంత్రి. ఆర్సెలర్ మిత్తల్కు సొంత గనులు కేటాయించాలని వినతి కేంద్రాన్ని కోరిన పరిశ్రమల శాఖ మంత్రి భరత్. మిట్టల్ పోర్టు నిర్మాణం కోసం నిబంధనల్లో సవరణ. కాకినాడ గేట్వే పోర్టుకు సమీపంలోనే మరో పోర్టు, డిఎల్పురం వద్ద క్యాప్టివ్ పోర్టుకు అనుమతిస్తూ ఉత్తర్వులు. ఈ పోర్టుల విషయంలో ఏదో జరుగుతోందండి, ఇంటర్నల్గా సంథింగ్ జరుగుతుంది. ఒక పెద్ద బిజినెస్సే ప్లాన్ చేశారు కూటమోళ్ళు, చూద్దాం. తర్వాత ఆసరాకు వంచిన గతేడాది జూన్ నుంచి పేదలకు 203 కోట్ల బకాయిలు. ఫైనాన్స్ దారుణం, ఇల్లాల బలవన్మరణం. ఇల్లు తనఖా పెట్టి 4 లక్షలు అప్పు తీసుకున్న గిరిజన కుటుంబం. అప్పట్లో 1,00,000 మినహాయించుకొని 3 లక్షలే ఇచ్చిన పోయినాం. ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిసి నిలదీసిన బాధితులు. అప్ప 4 ఇల్లు తనఖా పెట్టి 4 లక్షలు అప్పు తీసుకుంటే వడ్డీ కింద 1,00,000 మినహాయించుకొని 3 లక్షలే ఇచ్చాడంట ప్రబుద్ధుడు. ఆ 3 లక్షలు అప్పు తీర్చలేదని వాళ్ళ ఇల్లు రాయించేసుకున్నాడంట. చంద్రగిరిలో పరువు హత్య. తిరుపతి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. దళిత యువకుడిని ప్రేమించడం ఓ బాలికకు శాపంగా మారింది. ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో యువకుడిపై ఫోక్సో కేసు నమోదు చేసి జైలుకు పంపగా ఆ బాలిక అతన్ని రహస్యంగా కలిసింది. అదే ఆ బాలిక మృతికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. చంద్రగిరిలో పరువు హత్య. తల్లి ప్రాణం తీసిన మద్యం బానిస. 9 మాసాలు మోసి పెంచిన తల్లిని కిరాతకుడైన ఓ కొడుకు కడతీర్చాడు. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో కత్తితో తల్లిపై దాడి చేసి హతమార్చాడు. బాపట్ల జిల్లా బట్టిప్రోలులో జరిగిందంట. భారత్కు రానా తరలింపు. 2008 నాటి ముంబై ఉగ్రదాడుల సూత్రధారి తహవూర్ రానాను అమెరికా నుంచి భారత్కు తరలిస్తున్నారంటండి. పనిచేయండి లేదా వైదొలగండి. ముఖ్యమైన పదవుల్లో కొనసాగుతూ పనిచేయని నేతలు పక్కకు తప్పుకోవాలని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే స్పష్టం చేశారు. మరో 26 రఫేల్ జెట్లు. ఓకే. మోదీకి రష్యా ఆహ్వానం. మే 9వ తేదీన జరగబోయే విక్టరీ డే పెరేడ్లో పాల్గొనాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రష్యా ఆహ్వానం పలికింది. సో ఇవన్నీ సాక్షి. బాయ్ బాయ్. ఆగు, మరో ప్రపంచంలో రెండో పేజీ చదువుదాం. మాయా బజార్ పత్రిక, మరో ప్రపంచం పత్రిక. ఖాకీ చొక్కా టీడీపీకి తాకట్టు. రాజ్యాంగేతర శక్తిగా రామగిరి ఎస్ఐ. పరువు తీస్తున్నారని పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చ. కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో ఫోటోలు. అయితే ఆయన ఒకటండి నిజం, ఆయన సుధాకర్ యాదవ్ ఎవరైతే ఎస్సీ ఉన్నాడో, ఆయన తెలుగుదేశం ఎస్ఐ ఉన్నారో, ఆయన తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడే. 2024 ఎన్నికల్లో గుంతకల్లు టీడీపీ సీటు ఆయన ట్రై చేశాడు. ఒక రకంగా టీడీపీ ఆయనకి సీటు ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి కూడా ఆయన సిద్ధమయ్యాడు. ఇప్పటికీ ఆయన గుంతకల్లు నియోజకవర్గంలో రాజకీయ సామ్రాజ్యాన్ని ఒక పునాదులను నిర్మించుకున్నాడు. ఆయన మేబీ వచ్చే ఎన్నికల్లో అయినా సరే ఆయన గుంతకల్లు నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. సో దానికోసం టీడీపీకి మరింత దగ్గర అవ్వడానికి వచ్చే ఎన్నికల్లో సీటు కోసం ఆయన అలా మాట్లాడి ఉంటాడు అనే అనుమానాలు కూడా ఉన్నాయి. సో పూర్తిగా రాజకీయ అపేక్ష అయితే ఉన్నమాట వాస్తవం. 1105 మంది పోలీసులను మోహరించాం. వంగలపూడి ఎంత అనితివన్నీ అబద్ధాలే, ఓరది కళ్యాణి. సరే పక్కన పెట్టేస్తే వెళ్ళిపోమ్మ. మాయాబజార్. ఆంధ్రజ్యోతిలో చెప్పుకున్నాం. రాజధానికి రాజమార్గం. సత్వరం అమరావతి హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకు డిపిఆర్ ఆదేశం. సో అమరావతి నుంచి హైదరాబాద్కి ఎక్స్ప్రెస్ హైవే తీసుకొస్తున్నారు. 8 లైన్ హైవే ఉంటుందన్నమాట. దానికోసం డిపిఆర్ సిద్ధం చేయాలని కేంద్రం చెప్పింది. తర్వాత రాష్ట్రానికి కేంద్రం వరాలు. రాజధాని రైల్వే ప్రాజెక్టులకు మోదీ సర్కార్ కీలక నిర్ణయం. అమరావతి హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకు పచ్చజెండా. తిరుపతి కాట్పాడి రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం. వెనుకబడిన జిల్లాలకు త్వరలో 350 కోట్లు. 7 వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి కదా, ఆ 7 వెనుకబడిన జిల్లాలకు కూడా ఒక్కొక్క జిల్లాకు 50 కోట్ల చొప్పున 350 కోట్లు ఇస్తున్నారంట. మరో పెట్రోలియం రిఫైనరీకి సన్నాహాలు. విభజన చట్టంలోని అపరిష్కృత సమస్యల పరిష్కారానికి ఏజీ సూచన పాటింపు. కీలక ప్రాజెక్టులపై సత్వర పూర్తికి నిర్ణయం. మంచిదే, గుడ్ న్యూసే. సో కేంద్రం నుంచి మనకు ఎక్స్ప్రెస్ హైవేలు, రైల్వే లైన్లతో పాటు మనకు పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు కూడా ఇవ్వడానికి కేంద్రం రెడీ అవుతుంది అనేది ఒకటి పాజిటివ్ రాశారు.
తిట్టించు ఇరికించు రాజకీయ వ్యూహం ఇదే. ఎస్, అందరికీ తెలిసిందే. మన ఛానల్లో ఇప్పటికి చాలాసార్లు చెప్పాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే, తన దగ్గర ఉన్నవాళ్ళు బయటకు వెళ్ళకూడదు అంటే, పార్టీ మారకూడదు అంటే వాళ్ళు తనకు బానిసలుగా ఉండిపోవాలి, తను చెప్పిందంతా చేయాలి. దానికి సింపుల్గా రాజకీయ ప్రత్యర్థులను విపరీతంగా తిట్టిస్తారు, పరిమితులు దాటి తిట్టిస్తారు. దానికి పార్టీ ఆఫీస్ నుంచి ఒక స్క్రిప్ట్ ఇస్తారు, ఈ స్క్రిప్ట్ ఫాలో అవ్వమంటారు. వాళ్ళు దాని పర్యవసానాలు తెలియక, రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి చాలామంది కామన్ సెన్స్ ఉండదు. పార్టీ మత్తులో ఉంటారు, లేదా నాయకుడి మత్తులో ఉంటారనమాట, లేదా డబ్బు మత్తులో ఉంటారు. సో కామన్ సెన్స్ తెలియక ఏది పడితే అది మాట్లాడతారు. సో అందుకే ఇప్పుడు వైసీపీలో చాలామంది ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. వాళ్ళు మళ్ళీ భవిష్యత్తులో పార్టీ మారలేరు కదా. ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన మాట్లాడారు, నేను మొన్న కామెంట్ చేశారు. సో ఆయనకు టీడీపీ వాళ్ళతో చాలామందితో మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఎనీ టైం ఆయనకు జనసేన పార్టీ నుంచి కూడా ఆహ్వానం ఉంది ఆయనకు. కానీ ఆయన ఇప్పుడు పార్టీ మారే పరిస్థితి ఉండదు, ఆయన అలా మాట్లాడారు కాబట్టి. అలాగే బొత్స సత్యనారాయణ గారు సోకాల్డ్ కొంతమందిని కావాలని రెచ్చగొడుతున్నారు. మళ్ళీ మొదలుపెట్టిన వైసీపీ అధినేత చంద్రబాబు, పవన్, లోకేష్ సహా కూటమి నాయకులే టార్గెట్. సొంత నేతలను కేసుల్లో ఇరికించి వైసీపీని వీడకుండా వ్యూహం. గత 5 ఏళ్ళు బూతుల దండకం, ఇప్పుడు మళ్ళీ నోళ్లకు పని. ఇప్పుడు కొడాలి నాని గారు, రోజా గారు, గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు జీవితంలో పార్టీ మారలేరు. అయితే రాజకీయాల నుంచి తప్పుకొని ఇంట్లో సైలెంట్గా ఉండాలి తప్ప పార్టీని మారలేరు. వాళ్ళని ఎవరు వేరే పార్టీ వాళ్ళు తీసుకోరు. ఎందుకంటే వాళ్ళ నోటితో వాళ్ళ గతంలో మాట్లాడిన మాటలు సేమ్ ఇప్పుడు మరికొంతమంది నాయకులను కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అలాగే తయారు చేస్తున్నారని రాశారనమాట. అసలు ఏం జరిగింది? జగన్ పరామర్శ పర్యటనపై పోలీస్ దర్యాప్తు ప్రారంభం. వీల్డ్ షీల్డ్పై వాస్తవాల విచారణకు బెంగళూరుకు బృందం. జగన్ రెచ్చగొడుతున్న తీరుపై విచారణ జరపాలి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఎంపీ లావు వినతి. అదంతా క్రిమినల్ లీడర్ ప్రీ ప్లాన్ హోంమంత్రి అనిత. విచారణ జరుగుతోందని, చర్చకు సిద్ధమని స్పష్టీకరణ. ఓకే. కోలుకుంటున్న మార్క్ శంకర్ మరో 3 రోజుల వరకు డాక్టర్ల పర్యవేక్షణలోనే. ఐసీయూ నుంచి వార్డుకు మార్చిన వైద్యులు. సింగపూర్లో ఆసుపత్రికి డిప్యూటీ సీఎం పవన్. కుమారుడి ఆరోగ్యంపై వైద్యుల వద్ద ఆరా. సో మార్క్ శంకర్ పవనోవిచ్ కోలుకున్నాడంట. దాదాపుగా అతనికి ఇంకో 3 రోజుల్లో పూర్తిగా బయటకు వచ్చే అవకాశం ఉంది. తర్వాత వక్ఫ్ జోలికి ఎందుకు వెళ్ళారు? ఆ భూముల్ని వాణిజ్య అవసరాలకు వినియోగించవద్దని చెప్పానా లేదా? ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం. ఆంధ్రజ్యోతి వార్తలోని అంశాలపై ఆరా. ప్రభుత్వానికి మాట మాత్రం చెప్పరా? నోటిఫికేషన్ రద్దుకు ఆదేశాలు. ఆ వెంటనే రంగంలోకి దిగిన సీఎంఓ. మైనారిటీ సంక్షేమ శాఖ నుంచి వివరణ. ప్రకటనను ఉపసంహరించాలంటూ వక్ఫ్ బోర్డుకు ఆ శాఖ కార్యదర్శి ఆదేశం. 4 కాదు 50 మంది ఇంటి దొంగలు, అందరినీ ఏరేస్తాం చైర్మన్. సో వక్ఫ్ బోర్డులో ఉన్న భూముల జోలికి ఎందుకు వెళ్ళారని చెప్పి నిన్న ఆంధ్రజ్యోతిలో రాసిన కథనాన్ని ఉద్దేశించి చంద్రబాబు గారు సీరియస్ అయ్యారని ఇచ్చారు. తర్వాత ఆక్వాపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు. ఇంకెందుకు, ఆయన దిగుమతి సుంకం తగ్గించాడుగా, డొనాల్డ్ ట్రంప్ తగ్గించాడుగా, కాబట్టి ఈ కమిటీకి కూడా ప్రస్తుతానికి పనేం లేదు. ఆక్వా రాకపోకలన్నీ ఈజీగానే జరుగుతాయి. ఇంకా భారత్కు నేడు రానా. ఓకే. నైరుతిలో సాధారణ వర్షపాతం. వంశీకి మరో ఎదురు దెబ్బ. చదువుకుంటాం. జోగి రమేష్కు సిఐడి నోటీసులు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో రేపు విచారణ. జోగి రమేష్కి ఆ కేసు వదలట్లా. మద్యం సిట్ విచారణకు కసిరెడ్డి డొమ్మ. సహకరించాలని హైకోర్టు ఆదేశించిన గైర్హాజరు. మొత్తం కక్కేస్తారని వైసీపీ పెద్దలే దాచారని అనుమానం. కర్త కర్మ క్రియ మొత్తం ఆయనే. సో ఒకసారి పోలీసుల విచారణకు వెళ్తే ఆయన మొత్తం చెప్పేస్తే చాలామంది ఇరుక్కుపోతారని అతను వైసీపీ వాళ్ళే దాస్తున్నారంట. కాకానికి హైకోర్టు షాకు. కోర్టు కేసులో అరెస్ట్ నుంచి రక్షణకు నిరాకరణ. జగన్ పత్రికవి తప్పుడు రాతలు, స్వార్థంతో రాష్ట్రానికి తీరిన కథనాలు, చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి టీడీపీ ఫిర్యాదు. కరెక్టే. మొన్న మాచర్ల నియోజకవర్గంలో ఆ మర్డర్ జరిగితే తెలంగాణ ఎడిషన్లోనేమో మామ అల్లుల మధ్య గొడవ అని రాశారు. ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో టీడీపీ వాళ్ళే చంపేశారని రాశారనమాట. సో అందుకని దాని మీద చర్యలు తీసుకోవాలని రాశారు, ఫిర్యాదు చేశారు. ఇక ఆగస్టు సంక్షోభంలో స్పీకర్గా పనిచేయాల్సిందే చేశా. చంద్రబాబుకు ప్రత్యేకంగా మేలు చేయలే. ఎమ్మెల్యేల బలాబలాలను నేనే లెక్కించా. బాబుకు 163 మంది ఎమ్మెల్యేల మద్దతు. అందుకే అప్పుడు ఆయన సీఎం అయ్యారు. ఎన్టీఆర్కు మైక్ ఇవ్వలేదని నాపై దుష్ప్రచారం. స్పీకర్గా ఎన్నో కీలకమైన రూలింగ్స్ ఇచ్చా. 11 సార్లు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టా. ఆంధ్రజ్యోతితో యనమల రామకృష్ణుడు. సో 42 ఏళ్ల రాజకీయ ప్రస్థానం అంట యనమల రామకృష్ణుడు. ఆయనకు ప్రస్తుతానికైతే ఆయన ప్రస్తుతం గడ్డు కాలంలో ఉన్నారు. కానీ నాకు తెలిసి నాకున్న సమాచారం మేరకు యనమల గారికి రాజ్యసభ ఇచ్చే అవకాశం అయితే ఉంది. అతి త్వరలోనే ఆయనకు రాజ్యసభ ఇచ్చి రాజ్యసభ ఫ్లోర్ లీడర్గా కూడా అవకాశం ఇస్తారు అని నాకున్న సమాచారం. రుణగ్రహీతలకు ఊరట అని రాశారు. సో ఇవన్నీ ఆంధ్రజ్యోతి. ఇది కూడా పక్కన పెడితే టారిఫ్ వరకు బ్రేకు చెప్పుకున్నాము. విభజన సమస్యలపై ముందడుగు. ఆంధ్రాకు అధిక సాయము. అపరిష్కృత అంశాలపై కేంద్రం దృష్టి. ఏపీలో మరో రిఫైనరీ.
ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్కు బీపీసీఎల్ రిఫైనరీ ఇచ్చారు, ఇంకా మరో రిఫైనరీ కూడా వచ్చే అవకాశం పరిశీలిస్తున్నారు. అమరావతి రింగ్ రోడ్డు ప్రక్రియ సైతం ప్రారంభం, సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలకు హోంశాఖ ఆదేశాలు. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్కు మేలు చేయడానికి కేంద్రం కొంచెం అన్నీ కూడా ఇది స్పీడ్గానే ఉంది. తర్వాత కలిసి వస్తున్న మిత్రబంధం, పట్టాలు ఎక్కుతున్న కీలక ప్రాజెక్టులు, చంద్రబాబు ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి నిధులు హామీలు, ఎన్డీఏలో భాగస్వామ్యం కూటమికి వరం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కాంట్రవర్సీ నిర్ణయాలు ఏవో ఒకటి వచ్చేవి, ఇప్పుడు చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళి వచ్చిన ప్రతిసారి ఏదో సానుకూల నిర్ణయాలు వస్తున్నాయన్నమాట. అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి కమిటీలు, 5 సభ్యులతో రాష్ట్ర కమిటీ, ఇదే తరహాలో జిల్లా స్థాయి కమిటీలు, తక్షణమే విధి విధానాల ఖరారుకు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు. అగ్రిగోల్డ్కు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఆస్తులు ఉన్నాయి, భూములు ఉన్నాయి, హాయ్లాండ్ ఉంది, చాలా చోట్ల ఉన్నాయి కదా భవనాలు అవన్నీ. సో అవన్నీ వేలం వేయడానికి ప్రభుత్వం సిద్ధమయ్యి దానికి సంబంధించి కమిటీ వేశారనమాట. రెవెన్యూలో అసైన్డ్ కుదుపులు, ఫ్రీ హోల్డ్ బాధ్యులపై చర్యలకు రంగం సిద్ధం, జిల్లాల వారీగా భూముల లెక్కలు పరిశీలిస్తున్న ప్రభుత్వం. ఓకే, దేశవ్యాప్తంగా కులగణన చేయాలి, పార్లమెంట్లో బిల్లు పెడితే మద్దతు ఇస్తాం, ఇప్పటికే చాలాసార్లు కేంద్రాన్ని డిమాండ్ చేసాం, తెలంగాణలో ఈ దిశగా ముందడుగు వేసాం, అహ్మదాబాద్ కాంగ్రెస్ సదస్సులో రాహుల్ గాంధీ. ఓకే, దేశం మొత్తం మీద కులగణన చేయాలని, కులగణన అనే డిమాండ్ అయితే సరైనదే అని నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే దామాషా పద్ధతిలో కులాలకు న్యాయం జరగాలి, లేదా రిజర్వేషన్లు పూర్తిగా ఎత్తేయాలి. ఒకటి రిజర్వేషన్లు అనేది ఎత్తేయాలి, మొత్తం అందరూ టాలెంట్, నైపుణ్యము, ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వాలి. లేదు కొన్ని కులాలకు అన్యాయం జరుగుద్ది అలా అయితే, కాబట్టి రిజర్వేషన్లు ఉండాలి అంటారా? అమలు చేస్తే పక్కాగా అమలు చేయాలి. జనాభా లెక్కల ప్రకారం దామాషా పద్ధతిలో అమలు చేయాలి. సో దానికి జనాభా లెక్కలతో పాటు కులాల లెక్కలు కూడా తీసుకోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి, అంతే తప్ప ఒయా మీడియాగా వెళ్ళకూడదు. దీని మీద నేను స్టడీ చేసి డీటెయిల్డ్గా ఒక వీడియో చేస్తాను. తర్వాత సీమ ఆశావహులకు అగ్ని పరీక్ష, కార్యకర్తల చేతిలో టీడీపీ నాయకుల పదవియోగం, ఐవీఆర్ఎస్తో నేతలు నిగ్గు తెలుస్తున్న అధిష్టానం, నామినేటెడ్ పదవుల సమయంలో కార్యకర్తల ప్రసన్నం కోసం నేతల పాట్లు, వివిధ జిల్లాల్లో ప్రజా దర్బార్లు, సమీక్షల పేరుతో సాన్నిహిత్యం, కార్యకర్తల అభిమానం చూరగొనని నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు మందలింపులు అని రాశారు. తిరుపతి జిల్లాలో పరువు హత్య, మైనర్ కుమార్తెను హతమార్చిన తల్లిదండ్రులు, ఆపై గుట్టుచప్పుడు కాకుండా దహనం, దర్యాప్తు చేపట్టిన పోలీసులు. అబ్బా, 17 ఏళ్ల బాలికంట తల్లిదండ్రులే హతమార్చారంట, పరువు పోతుందని. పరువు హత్య, మనుషుల పశువుల పరువు పోతుందని ఒక బాలికను హతమారుస్తారా? అంతగా హతమార్చాలనుకుంటే పంపించేయచ్చుగా, సర్లే అమ్మా నువ్వు వాడితో వెళ్ళిపో, ఇంక నువ్వు నాకు లేవు అని కొన్నాళ్ళు పంపించేయచ్చుగా. ఏదో ఆవేశంలో ఎందుకు ఈ పనులు తిక్కలు. మే నెలలో ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా చేపట్టేందుకు కూటమి సర్కారు. ఎంత పారదర్శకైనా ఇవ్వాల్సిన ఇచ్చుకోవాలే. గుంజుడు, క్యాష్ కొట్టు, ప్రమోషన్ పట్టు, క్యాడరు ప్లేస్ను బట్టి ఫిక్స్డ్ రేటు, డిహెచ్లో ఏవో పోస్టుల ఫైల్ను తొక్కిపెట్టారు, సూపరింటెండెంట్ ఫైల్కు నెలలు గడుస్తున్న మోక్షం లేదు, తాంబూలాలు సమర్పించిన తప్పన నిరీక్షణ. కోలుకుంటున్న మార్క్ శంకరు, వర్క్ వీసా రద్దు బిల్లు, త్రిశంకు స్వర్గంలో 3 లక్షల మంది ఇండియన్ స్టూడెంట్స్. ఆంధ్రాకు 2 ఆధార్ అవార్డులు, బలహీనపడుతున్న అల్పపాయనం. సరే, ఆంధ్రప్రభ కూడా పక్కన పెట్టేస్తే ఈనాడులో నేషనల్ అంశాలు ఒక్కసారి చూసి ఈనాడు కొరకు క్లోజ్ చేద్దామండి. పన్ను ఎగవేతకు ఏఐతో చెక్ పెట్టండి, జగన్ సిగ్గుపడాలి, ఇవన్నీ చెప్పుకున్నాయే. ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా జగన్ వ్యాఖ్యలు, కారుమూరి నోరు అదుపులో పెట్టుకో మంత్రి వాసంశెట్టి హెచ్చరిక, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా సాక్షి తప్పుడు కథనాలు, తెలంగాణలో ఒకలో రాష్ట్రంలో మరోలా వార్త ప్రచురణ, జగతి పబ్లికేషన్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఇచ్చారు. ఇది కరెక్ట్ అయిందో చెప్పుకున్నాం కదా. సో నేషనల్ అంశాలు ఏమైనా ఉన్నాయా? మాది జాతీయవాదం, వారిది విభజన నైజం, న్యాయపత్ర తీర్మానంలో భాజపాపై కాంగ్రెస్ ధ్వజం. మీ జాతీయవాదం, అందుకే మీకు రాష్ట్రాల్లో అధికారం ఇవ్వట్ల, మీది జాతీయవాదం కాబట్టే. గాజాపై మరో భీకర దాడి, 23 మంది మృతి. ఉత్తర కొరియా అణుహోద శాశ్వతం, అణు నిరాయుధీకరణ పిలుపు పగటికల, కుండబద్దలు కొట్టిన కిమ్ సోదరి. అమెరికా దాని ఆసియా మిత్ర దేశాలు చేపట్టిన అణు నిరాయుధీకరణ పిలుపు పగటికల అని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ ఎద్దేవా చేశారు. ఎంతైనా అన్నా చెల్లెలుగా ఆ మాత్రం ఉంటుందిలే ఆ పైత్యం, ఆ అహం. ఆర్థిక నేరాలు లోతైన మూలాలున్న కుట్రలు, నిందితులకు బెయిల్ ఇవ్వాలని నిబంధన ఏమీ లేదు. మరి మాకు 13 సంవత్సరాలుగా ఒకరికి బెయిల్ ఇచ్చారు. ఆర్థిక నేరాలు లోతైన మూలాలున్న కుట్రలు అన్నప్పుడు, నిందితులకు బెయిల్ ఇవ్వాలని నిబంధన లేదన్నప్పుడు, మరి మా రాష్ట్రంలో ఒక ఆయనకు 13 సంవత్సరాల నుంచి బెయిల్ ఎలా ఇస్తారు? సుంకాలపై అమెరికాతో చర్చిస్తున్నాం, భారత ప్రకటన. వారణాసి అత్యాచార కాండ, 9 మంది నిందితుల అరెస్టు.
దినసరి కూలీకి 4.88 కోట్ల ఐటీ నోటీసులు. ఉత్తరప్రదేశ్లో ఓ నిరుపేద వృద్ధురాలికి ఏకంగా 4.88 కోట్లకు పైగా ఆదాయం ఉందని ఆ మేరకు రిటర్న్ దాఖలు చేయాలంటూ ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అమ్మో, నివాసమే ఉండని మా ఇంటికి 1,00,000 కరెంటు బిల్లా కంగన. హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బాలీవుడ్ నటి భాజపా నేత ఎంపీ కంగనా రనౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మనాలిలో ఉన్న తన ఇంటికి 1,00,000 కరెంటు బిల్లు వచ్చిందన్న ఆమె అసలు ఆ ఇంట్లో తాము నివాసమే ఉండటం లేదన్నారు. సరే, ఇవ్వండి మొత్తానికి 4 పత్రికల్లో ఉన్న కీలకమైన అంశాలు. మొత్తం ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసాం. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ అంశాలన్నీ నెక్స్ట్ వీడియోలో విశ్లేషిస్తాను. చివరి వరకు చూసిన అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.